పెద్దనా ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి రాయదుర్గం తాలూకు వస్తున్నామండి. ఓకే. అక్కడ స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఓకే. టీటీడీ పాలక మండలి ఏర్పాట్లన్నీ సదుపాయాలు అన్ని బాగున్నాయా? చాలా బాగున్నాయి. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయి. ఇప్పుడు గతంలో ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాయి? మేము ఒక 1 year బ్యాక్ వచ్చామండి. 1 year బ్యాక్ వస్తే మాకు అక్కడ భోజనాల సదుపాయాలు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పటికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నీట్నెస్ కానీ, అక్కడ ఫుడ్ పెట్టడం కానీ, అక్కడ భోజనాలు టేస్ట్ కానీ చాలా బాగుంది. మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఓకే. అన్ని వస్తువులు బాగున్నాయి ఇక్కడ, వస్తువులు చాలా బాగున్నాయి. ఇంతకు ముందు మనకు టీటీడీ ఛానల్ కూడా వచ్చేది కాదు భక్తులకి. ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మనకు టీవీలు కూడా మళ్ళీ పెట్టడం జరిగింది. ఇంతకు ముందు పాడైపోయినాయి అని మొత్తం తీసేసిండే వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ కొత్త ఏర్పాట్లు చేసి బాగా అక్కడ ప్రసాదాలు ఇవ్వడం కానీ, చిన్న పిల్లలకు పాలు అన్ని అందుబాటులో వచ్చేది. వెయిటింగ్ హాల్లో కూడా చిన్న పిల్లలకు పాలు ప్రసాదాలు అన్ని అందుతున్నాయా? అన్ని అందుతున్నాయండి. చాలా బాగా టైం టు టైం అందుతుంది. ఇక్కడ దర్శనం కొంచెం లేట్ అయితే అక్కడ వెంటనే ప్రసాదం వచ్చేస్తుంది అక్కడికి. ప్రజలకి అందరికి భక్తులకి చాలా బాగా అనుకూలంగా చేస్తున్నారు అంతా. ఓకే. మరి మీరు ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు కదా, సంతోషంగా ఉన్నారా? సంతోషం, చాలా హ్యాపీ. మళ్ళీ మేము రావాలనేది మాకు అనిపిస్తూ ఉండదు. మేము ఇంతకు ముందు అనగా ఇప్పుడు చాలా వ్యత్యాసం ఉంది. ఓకే. లడ్డు టేస్ట్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఏంటి ఇంతకు ముందు దానికి ఇప్పుడు దానికి ఏదైనా తేడా ఉందా? ఇంతకు ముందు దానికంటే కొంచెం వేరే కనపడేది. కొంచెం లడ్డులో కొంచెం తేమ శాతం ఎక్కువ కనబడతా ఉంది ఇప్పుడు. అప్పుడు ఇప్పుడు బాగుంది. మనం ఇంటికి తీసుకెళ్ళేంత లోపల మొత్తం కరిగిపోయేదండి, అంత కొంచెం ఇదైపోయేది. ఇప్పుడు చాలా బాగుంది లడ్డు అంతా. కానీ అంతా చంద్రబాబు నాయుడు గారు బాగా మెయింటైన్ చేస్తున్నారు. ప్రభుత్వం చాలా ఉంది, కుటుంబ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. పాప ఎక్కడి నుంచి వస్తున్నావు? అంబూర్. ఓకే. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? జరిగిందా? ఇక్కడ ప్రసాదం అన్ని బాగున్నాయా? బాగుంది. టేస్ట్ చేశారా? లడ్డు తిన్నారా? లడ్డు ఎలా ఉంది? ఇప్పుడు డాడీ వచ్చి తీసుకురానికి పోయినారు. ప్రసాదం సూపర్ గా ఉంది. అవునా? అన్న ప్రసాదం తిన్నారా? అది ఎలా ఉంది? బాగుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆంబూర్దా, తమిళ్. ఓకే. ఇక్కడ టీటీడీ వారు చేసినటువంటి ఏర్పాట్లు కానీ సదుపాయాలు అన్ని బాగున్నాయా? బాగున్నాయి. ఓకే. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? జరిగింది, బాగా జరిగింది. అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగుంది, అంతా బాగుంది. బాగుంది. లడ్డు టేస్ట్ ఎలా ఉంది? లడ్డు టేస్ట్ కూడా బాగుంది. అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు బాగుంది. అప్పుడు తెరిలే, ఇది నల్లా ఇருக்கு. పెద్దయినా ఏం పేరు మీ పేరు? రాధాకృష్ణ, దేవరకొండ రాధాకృష్ణ. దేవరకొండ రాధాకృష్ణ గారు ఎక్కడి నుంచి వచ్చారు? చిత్తూరు జిల్లా నగిరి. ఓకే. నగరి నియోజకవర్గం నుంచి వచ్చారు. ఓకే. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? ఇంకా అవ్వలేదు, కంపార్ట్మెంట్ బయట వచ్చాం. ఓకే. ఓకే. ఇప్పుడు తెల్లారిపోయాం 11 గంటలకి. టోకెన్ ఇచ్చారు, రిటర్న్ టోకెన్ ఇచ్చి బయట వచ్చి కూర్చున్నాం. ఓకే. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వారు ఏర్పాట్లు కానీ వస్తువులు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి, చాలా బాగుంది. ఓకే. అన్న ప్రసాదం రుచి చూసారా? చూసాం, సాంబార్ అన్ని పెట్టారు, బాగానే ఉన్నది. తిన్నాం, బాగానే తిన్నాం. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మొత్తంగా? చాలా బాగుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం బాగా చేసింది. అవునా? బాగా చేసింది. ఓకే. అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉండేది, ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది? ఆ ప్రభుత్వంలో చాలా వరస్ట్గా ఉండేది, అన్ని ఇప్పుడు చాలా నీట్గా చేసి అన్ని బాగానే చేస్తున్నారు. ఓకే. సంతోషం అయితే? చాలా సంతోషం.